అతనికి దగ్గరున్న మూలికలతో వైద్యం చేస్తాడనమాట. అలా సాయం చేస్తూ ఉంటాడు. పిల్లవాడికి పాలు తినటానికి ఆహారం అన్నీ ఇలా అడవికి వెళ్ళి తేనె పట్టు అది తెచ్చి సాయం చేస్తూ ఉంటాడనమాట. ఒక రోజున కనపడడనమాట వెంకట్. కనపడేసరికి ఈలోగా ఈ వీరకి మంచిగా నయమైద్ది అనమాట. ఎవరు లేరన్నావు కదా సీత, మన దగ్గర ఉంచుకుందా వెంకట్ను కూడా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. మనకి దేవుడు పంపించినట్టేనండి, వెంకటేశ్వర స్వామి పంపించినట్టే ఉంది అచ్చం మనల్ని సాయం చేయడానికి. ఈ ఊర్లో ఒక్కళ్ళు కూడా మనకి సాయం చేయలేదు అని భర్తకి భార్య చెప్పింది అనమాట. ఈలోగా వెంకట వస్తాడు. వచ్చి ఇక్కడే ఉండమని అడిగితే అవసరం లేదు, నేను మళ్ళీ నన్ను పిలిస్తే నేను వస్తాను, నేను ఎప్పుడులాగా వెళ్ళి మూలికలను తేనె నమ్ముకుంటాను అని చెప్పేసి వెళ్తాడనమాట. మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అయితే బయటకు వచ్చేసరికి పెద్ద సౌండ్లతో వెంకటేశ్వర స్వామి అడుగులు నడుచుకుంటూ తిరుగుతూ వస్తూ ఉంటాడనమాట. కానీ ఈ విషయాన్ని ఈ వీరకి అర్థం కాదు. అర్థం కాకుండా సరేనని చెప్పేసి మామూలుగా మళ్ళీ అడవికి వెళ్ళటం, మళ్ళీ తేనె పట్టు తేయటం అలా అమ్ముతూ ఉంటాడనమాట. ఉన్న తర్వాత ఒకరోజు ఏం జరిగిద్దంటే వెంకటేశ్వర స్వామికి వెళ్దామని బయలుదేరతాడనమాట. ఈలోగా వెంకటేశ్వర స్వామి మళ్ళీ వెంకట్లాగే వచ్చేసి వీళ్ళని దగ్గరుండి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి తిరుమలకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి స్వప్నంలో కనపడి చెప్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వెంకట మాయమవుతాడు కదా. అప్పుడు వెంకట అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరిగి వచ్చేటప్పటికి వెంకట కనపడలేదని అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ వీరకి నిద్ర వస్తుందని కాసేపు నడుము వాలుతాను అని చెప్పేసి భార్యకి అలా పడుకుంటాడనమాట. పడుకున్నప్పుడు స్వప్నంలో కనపడి వెంకటేశ్వర స్వామి స్వప్నంలో కనపడి చెప్తాడనమాట, భక్త మీ పేదవాళ్ళు ఇంత బాధపడుతూ ఉంటే నన్ను ఎన్నోసార్లు తలుచుకుంటూ ఉన్నారు. నీ కొడుకుని పేరు కూడా నా పేరు పెట్టావు. నిన్ను తిరుమల తీసుకెళ్తానని నేను అనుకున్నాను. నేనే కొండను దిగి వచ్చాను మీ ఇంటికి, అందుకే మిమ్మల్ని తిరుమల తీసుకెళ్ళానని చెప్పేసి స్వప్నంలో కనపడి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈ విషయం భార్యకి చెప్తాడనమాట. చెప్పి చాలా సంతోషపడతారనమాట. అప్పుడు నుంచి వాళ్ళ జీవితం మారిపోద్దనమాట. అప్పుడు ఈ తేనె పట్లు వ్యాపారం తీసేసి పద్దాక అడవికి వెళ్ళటం ఇవన్నీ ఎందుకని చెప్పేసి చిన్నపాటి వ్యాపారం పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట. అలా చేసుకుంటూ ఉంటూ బాబు ఇంతవాడు అంతవాడు 3 సంవత్సరాలు వస్తాయి అన్నమాట బాబుకి. వీళ్ళు ఆ తిరుమల కొండకి ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటారన్నమాట. అలా వెళ్తూ ఉండగా ఈలోగా ఈ వ్యాపారం కూడా బాగా మంచిగా డెవలప్ అయ్యిద్ది అనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని, స్వామి నిన్నే కొలుసుకుంటున్నా నేను, ఇక నుంచి నా కష్టాలన్నీ పోతున్నాయి ఇప్పుడే. అందుకే స్వామి నేను ఎప్పుడూ నిన్నే పూజించుకుంటూ ఉంటాను అని చెప్పేసి పిల్లవాడు ఇద్దరు చెప్పుకొని దేవుడికి నమస్కారం పెట్టుకుంటారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, పేదవాడు తిరుమల ఎలా వెళ్ళాడో అలాగే మనం ఎంత భక్తితో చేస్తే ఆ స్వామి
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి కథ చెప్తాను అనమాట. ఏమిటంటే ఇప్పుడు జనరేషన్ బట్టి అత్త కోడలు ఎలా ఉంటున్నారో దాని గురించి మీకు వివరిస్తానమాట కథ. అయితే గయాలి అత్త తెలివైన కోడలు అనమాట కథ. అయితే ఒక గ్రామంలో ఒక మంగమ్మ మంగయ్య అనే ఇద్దరు దంపతులు ఉన్నారన్నమాట. అయితే కానీ వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అన్నమాట. అయితే అత్తగారికి డబ్బు అంటే మహా ఆశ అన్నమాట. అయితే భర్తని అస్సలు పట్టించుకోను, కొడుకుని అదుపాయాలతో పెంచిద్ది అన్నమాట. అయితే ఇది ఎలా పెంచిద్దంటే కొడుకు తన చెప్పినట్టే వినాలి అనేది పెట్టుకొని అలా పెంచిద్ది అన్నమాట. ఇక తల్లి మాటే కానీ తండ్రి మాట అసలు వినడం. ఇక అయ్యేసరికి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, వెళ్తాడు, జాబ్కి చేస్తూ ఉంటాడు. ఈలోగా పెళ్ళిళ్ళ పేరయ్యి వచ్చి పెళ్లి సంబంధం తీసుకొస్తాడు. మంచి సంబంధం తీసుకొస్తాడు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. కానీ అత్తగారికి ఈర్ష్యగా ఉంటుంది అన్నమాట. నాకంటే నా కోడలు ఎంత అందంగా ఉండాలా అని చెప్పేసి అలా అనుకొని ఉంటే భర్త అంటాడు కదా, ఎందుకే నువ్వు ఇలా తయారయ్యావు, అసలు నన్ను పట్టించుకుంటున్నావా, కనీసం నాకు భోజనం పెట్టడం కానీ ఏమీ చేయట్లేదు, ఎంతవరకు నీ సోకులు ఇయ్యే కానీ అని చెప్పేసి భర్త భార్యని తిడతాడనమాట. అయినా సరే ఏందో, నేను నా కొడుక్కి 2 పెళ్ళిళ్ళు చేస్తానండి, కట్నం చాలా వచ్చింది, నాకు డబ్బు బాగా కావాలి అని చెప్పేసి భర్త మీద గొడవ పడింది. కానీ ఆస్తి ఎంత భర్త పేరున ఉంటుంది అన్నమాట. భర్త ఏం చేస్తాడంటే తెలివితేటలతో వచ్చిన కోడలకి పుట్టిన పిల్లోడి పేరు